గుంటూరు జిల్లా మంగళగిరి చినకాకానిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. దాదాపు 7.5 ఎకరాల్లో 1,15,000 చదరపు అడుగుల్లో విశాలవంతంగా G+1 భవన నిర్మాణం చేపట్టనున్నారు. ఆధునిక వస్తువులతో ఆసుపత్రి నిర్మించనున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా మెడికల్, సర్జికల్, ఆర్థో, గైనిక్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్ విభాగాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు 3 ఆపరేషన్ థియేటర్లు, డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే తలసేమియా వార్డ్, డి అడిక్షన్ సెంటర్ను అందుబాటులోకి తెచ్చే విధంగా నిర్మాణం చేపట్టనున్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గాల్లో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కట్టాలి అని ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది. దాంట్లో భాగంగా 2వ కేబినెట్ మీటింగ్లో మంగళగిరి కోసం ఈ హాస్పిటల్ కూడా కేటాయిస్తాం జరిగింది. నేను అనేక సార్లు చెప్పా ప్రజలందరికీ, ఒక నిర్ణయం జీవితం మార్చుతుంది. నా జీవితంలో తీసుకున్న ఆ నిర్ణయం మంగళగిరిలో పోటీ చేస్తాం. 5,300 ఓట్ల మెజారిటీతో 2019లో ఓడిపోయాను. ఆ రోజు నుంచి ఒక పట్టుదల, కసితో నేను పనిచేసి ప్రజలకి దగ్గరయ్యాను. ప్రజలందరూ నేను ఒకటే కోరాను, నేను ఏ మెజారిటీ అయితే ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి నన్ను గెలిపించండి. మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత కొండంత బలం నాకు అందుతుందని ఆనాడే నేను ప్రజల్ని కోరటం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా 91,000 మెజారిటీతో నన్ను గెలిపించి శాసనసభకి మంగళగిరి ప్రజలు నన్ను పంపించారు. నిజంగానే మంత్రివర్యులు, మిగతా మంత్రులు కూడా మంగళగిరి అంటే దాని గురించి చర్చ అవసరమా, శాంక్షన్ చేయండి అని వాళ్ళు కూడా ఏకపక్షంగా నన్ను సపోర్ట్ చేసినందుకు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిని నిర్మించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు మంత్రి లోకేష్. మంగళగిరి అభివృద్ధి విషయంలో మిగతా మంత్రుల నుంచి సహకారం లభిస్తోందని చెప్పారు. తెలంగాణలో భూభారతి పోర్టల్ అందుబాటులోకి రానుంది. రేపు సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి భూభారతిని ప్రారంభిస్తారు. పైలట్ ప్రాజెక్టుగా 3 మండలాల్లో అమలు చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. భూభారతి పోర్టల్పై ప్రతి మండలంలో అవగాహన సదస్సులు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. భూభారతి పోర్టల్ ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా చూడాలన్నారు. పైలట్ ప్రాజెక్టులో ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలను స్వీకరించి పోర్టల్ను అప్డేట్ చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు రేవంత్ రెడ్డి. వెబ్సైట్తో పాటు యాప్ను కూడా పటిష్టంగా నిర్వహించాలని సూచించారు. రేపు సాయంత్రం భూభారతి చట్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు మంత్రి పొంగులేటి. భూభారతి చట్టం రైతులకు, భూములున్న ఆసాములకు భద్రత కల్పిస్తుందని స్పష్టం చేశారు. ఆ చట్టంపై రాష్ట్రంలోని రైతులకు ఆందోళన అవసరం లేదన్నారు. దేశంలో పలు రాష్ట్రాల్లోని చట్టాలను పరిశీలించిన తర్వాత పగడ్బందీగా భూభారతిని రూపొందించామని చెప్పారు ఆయన. ఎవరు రెచ్చగొట్టినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు పొంగులేటి. 14వ తారీఖున సాయంత్రం ఈ భూభారత చట్టాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోబోతున్నాం. దేశంలోని అనేక రాష్ట్రాల్లో చట్టాలని క్రోడీకరించి తయారు చేసిన ఈ భూభారతి 2025 చట్టం తప్పకుండా తెలంగాణలో ఉన్న రైతులకి, భూములున్న ఆసాములకి భరోసా, భద్రత కల్పించే విధంగా ఈ చట్టం ఉపయోగపడుతుందని, ఎవరు ప్రవోక్ చేసినా. ఏపీలో 8 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆర్పి సిసోడియా చేనేత, జౌళి పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ అయ్యారు. అలాగే సిసిఎల్ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న జయలక్ష్మికి రెవెన్యూ శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఐటీ కార్యదర్శి భాస్కర్ కాటమనేనికి ఏపీ హెచ్ఆర్డీఐ డైరెక్టర్ జనరల్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్గా ముత్యాల రాజును నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. రైతు బజార్ల సీఈఓగా కె మాధవిలత, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ కార్యదర్శిగా గౌతమి, ఆయుష్ డైరెక్టర్గా దినేష్ కుమార్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్గా నీలకంఠారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఎస్సీ వర్గీకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. దీనిపై త్వరలోనే అధికారిక ఉత్తర్వులు ఇవ్వనుంది తెలంగాణ ప్రభుత్వం. దీనిపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది. రేపు ఉదయం 11 గంటలకు మరోసారి సమావేశం కావాలని సబ్ కమిటీ నిర్ణయించింది. రేపు ఉదయం ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల కానుంది. తెలంగాణలో సన్నబియ్యం పంపిణీపై బీజేపీ కాంగ్రెస్ మధ్య క్రెడిట్ వార్ నడుస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటోంది. తెలంగాణ సన్నబియ్యం ఎలా పంపిణీ చేయగలుగుతున్నారని పలు రాష్ట్రాలు కూడా స్టడీ చేస్తున్నాయని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సన్నబియ్యం పంపిణీలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్గా నిలిచిందన్నారు. అయితే బీజేపీ మాత్రం ఆ క్రెడిట్ తమదే అంటోంది. పేదవాడి ఆకలి తీర్చడంలో మోడీ సర్కారే ముందుంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కేంద్రం 5 కిలోల బియ్యం ఇస్తోందని చెప్పారు. అంతేకాదు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యంలో ప్రతి కేజీకి 40 రూపాయలను కేంద్రమే అందిస్తోందని చెప్పారు ఆయన. పేదవాళ్ళలో అతి చివరన ఉన్నటువంటి అతి పేదవాడికి ముందుగా అన్నం పెట్టాలి అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు ఆలోచన. ఈ దేశంలో 80 కోట్ల మంది ప్రజలకు ప్రతి నెల 5 కేజీల చొప్పున తెలంగాణ రాష్ట్రంతో సహా బియ్యం ఇస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం చెప్తున్నటువంటి సన్న బియ్యం ఏమవుతున్నదో ఆ సన్న బియ్యంలో ప్రతి కిలోకు 40 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. 10 సంవత్సరాలు సన్నబియ్యం 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 అని సంగీతం పాడారు, కానీ ఎక్కడ సన్నబియ్యాన్ని ధనిక రాష్ట్రాన్ని వాళ్ళ చేతిలో పెడితే కూడా ఇయ్యలేకపోయాం. ఈరోజు దేశం అంతా కూడా తెలంగాణలో పంపిణీ చేస్తున్నటువంటి సన్నబియ్యం పైన ఈ కార్యక్రమం పైన దృష్టి సారించి తెలంగాణ మోడల్ స్టడీని చేయాలనేటువంటి ఆలోచనతో చాలా రాష్ట్రాలు తెలంగాణ దిశలో ప్రయాణమయ్యాయి. టీడీపీ నేతలను వదిలేది లేదని వైసీపీ అధికారంలోకి వచ్చాక గుంటూరు యువతలుంటే లాగి కొడతారని, అవతలుంటే నరికి పడేస్తారని అన్నారు. దీనికి కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. నోటికొచ్చినట్లు మాట్లాడితే నాలుకకు వస్తామని హెచ్చరించారు. అక్కడున్న తెలుగుదేశం నాయకులు కూడా మా మీద కక్ష చూపించకండి, రేపొద్దున మేమేం మీతో గొడవ పడతలేదు, మీరు రేపొద్దున మీద మా కక్ష పెట్టుకోకండి అని అన్నారు. ఇది మాత్రం ఆగదు. గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగి కొడతారు, గుంటూరు అవతల నుంచి నరికి పడేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ఎర్రిపప్ప టీడీఆర్ నిధుల పేరుతో పెద్ద ఎత్తున తణుకు మున్సిపాలిటీలో 100 కోట్లు దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తి. అవినీతికి మారిపోయారు ఈ ఎర్రిపప్ప. మనల్ని రెచ్చగొడితే ఏదో 100 మంది కార్యకర్తలు ఉన్నారు కదా మీటింగ్ లో, ఏదో మాట్లాడితే చప్పట్లు కొడతారంటే నాలుగు కోసేస్తామనేటువంటి సంగతి ఇవాళ ఎర్రిపప్పని చెప్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడడంతో ఇవాళ ఉదయం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. ఆ వెంటనే స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడానికి తిరుమలకు ఇచ్చేశారు. ముందుగా అతిథి గృహంలో టీటీడీ నిబంధనల మేరకు డిక్లరేషన్ సమర్పించారు అన్నా లెజినోవా. ఆ తర్వాత క్షేత్ర సంప్రదాయం మేరకు వరాహ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం సామాన్య భక్తురాలిగా పద్మావతి అతిథి గృహం వద్ద ఉన్న కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించారు. రేపు ఉదయం సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకుంటారు. అన్నప్రసాద సముదాయంలో ఒకరోజు వితరణకు అయ్యే 44 లక్షల రూపాయలను విరాళంగా అందించనున్నారు. మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడడంతో స్వామివారికి ఇలా మొక్కులు చెల్లించుకున్నారు అన్నా లెజినోవా. (26/11) ముంబై దాడి కేసు నిందితుడు తహబూర్ రాణాను ఐపీఎస్ అధికారి జయారాయ్ ప్రశ్నిస్తున్నారు.
ఆమె మృదువుగా మాట్లాడినా రూల్స్ విషయంలో మాత్రం కఠినంగా ఉంటారు. అప్పగించిన పని ఎంత కష్టమైనదైనా సాధించి తీరుతారు. తహవూర్ రాణాని భారత్కు తీసుకొచ్చే ప్రక్రియలోనూ ఆమె భాగం పంచుకున్నారు. తహవూర్ రాణాను ప్రత్యేక విమానంలో భారత్కు తీసుకొచ్చిన అధికారుల బృందంలో జయారాయ్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ముంబై దాడి కుట్రకు సంబంధించిన కీలక సమాచారాన్ని తహవూర్ నుంచి రాబట్టే పనిలో ఎన్ఐఏ ఉంది. ఖమ్మం జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. సత్తుపల్లి నియోజకవర్గంలో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. పెనుబలి మండలం టేకులపల్లి దగ్గర ఈదురుగాలుల ధాటికి భారీ వృక్షం విరిగిపడింది. జాతీయ రహదారిపై చెట్లు విరిగిపడడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. విఎం బంజర్ పోలీసులు విరిగిపడిన చెట్లను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు.